अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు మనం 1930 నవంబర్లో ప్రత్యేకంగా 15వ తారీఖున నవంబర్ 15వ తారీఖున కొంతసేపు బాబా అన్ని భగవన్నామాలతో కలిసి వ్రాయించినటువంటి ఒక ప్రార్థనని పఠించారు. అది ఎక్కడ, ఎప్పుడు అనే దాని పూర్వాపరాలను గురించి తెలియజేసుకుందాము. ముందుగా అందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. జై మెహర్ బాబా. నిజానికి బాబా ప్రేమలో మనమంతా కూడా బాలలమే, చిన్నపిల్లలమే. బాబా సహవాసంలో పాల్గొంటున్నా, బాబా పాటలు పాడుకుంటున్నా, బాబా విషయాలు చెప్పుకుంటున్నా కూడా మనం అంతా కూడా చిన్న పిల్లలం అయిపోతాం. ఈరోజు ప్రత్యేకంగా మరి ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి బాలల యొక్క పురోభివృద్ధికి బాబా ప్రత్యేకంగా మరి ప్రేమాశ్రమ పాఠశాలలు అవన్నీ కూడా పెట్టారు. అవన్నీ మనం తెలుసుకుంటూనే ఉంటున్నాము. ఈరోజు నవంబర్ 14 కాబట్టి అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తర్వాత విషయంలోకి వస్తే అదేంటంటే బాబా 1930లో బీజాపూర్ వెళ్ళారు. అక్కడి నుంచి అక్టోబర్ 20వ తారీఖున మెహరాబాద్ వచ్చారు. ముందుగా పురుష మండలి వాళ్ళంతా మెహరాబాద్ వచ్చారు బాబా కంటే ముందే. తర్వాత బాబా కూడా వస్తారు. బాబా అక్కడ మెహరాబాద్లో పోస్ట్ ఆఫీస్ భవనం అని ఉండేది అంతకుముందు. అక్కడ ఉపవాసం చేస్తూ ఏకాంతవాసం చేయాలని చెప్పి ఆ పోస్ట్ ఆఫీస్ భవనంలోనే ఉండాలి అని చెప్పి ప్లీడర్కి ఒక ఆదేశం ఇస్తారు. ఇక్కడ ఈ ప్లీడర్కి సంభవించినటువంటి ఆ సంఘటనని మళ్ళీ మనం పునశ్చరణ చేసుకోవడం ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే విధేయత అనేది ఎంత అవసరం. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా విధేయత అనేది ఎంత అవసరం. ఆయన ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించటమే విధేయత అంటే. ఎంతటి విపత్కర పరిస్థితి వచ్చినా ఇక్కడ ప్లీడరు చూపించినటువంటి ఆ విధేయత తెలుసుకోవడానికి గాను మళ్ళీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన కూడా మనము ఒకసారి మళ్ళీ పునశ్చరణ చేసుకుందాం. ప్లీడర్ ఏం చేయాలంటే ఆ పోస్ట్ ఆఫీస్ భవనంలోనే ఉండాలి, గది నుండి బయటికి రాకూడదు. అతనికి పాలు మంచినీళ్ళు అవన్నీ తెచ్చి ఇవ్వడానికి సిద్ధు అనే ఆయన్ని అక్కడ పెట్టారు, ఆ గదిని శుభ్రపరచడానికి. అంతేకాకుండా మూత్ర విసర్జన కోసం గదిలో ఉంచబడినటువంటి పాత్రని శుభ్రం చేయటానికి అవన్నీ కూడా సిద్ధునే. అంటే వాటికి కూడా బయటికి రాకూడదు అనమాట. ఈ చదవడం, ఏమన్నా చదువుకోవచ్చా ఆ భవనంలో కూర్చుని అంటే అది లేదు, రాయొచ్చా అంటే అది లేదు. ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు, చదవకూడదు, రాయకూడదు, మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా నిషేధింపబడ్డాయి. ఏం చేయాలంటే మౌనంగా బాబా నామాన్ని స్మరిస్తూ ఉండాలి ఆ గదిలో. అట్లా ఆ గదిలో పోస్ట్ ఆఫీస్ భవనంలో ప్లీడరు అలా ఉంటున్నటువంటి సందర్భం అది. ఆ తర్వాత బాబా బీజాపూర్లో ఉన్నప్పుడే ఏకాంతవాసంలోకి వెళ్ళాలని అనుకుంటారు, అక్కడ అందరికీ చెప్తారు. కానీ బీజాపూర్లో సరైనటువంటి అనువైనటువంటి ప్రదేశం దొరకనందున మెహరాబాద్లోని ఒక గుహని తవ్వండి అని చెప్పి చెప్తారనమాట. చెప్పి దాంట్లో నేను ఏకాంతంగా కూర్చుంటాను కాబట్టి మండలి వారే ఆ గుహను తవ్వాలి అని కూడా నేను వాంఛిస్తున్నాను అని చెప్పి బాబా చెప్తారు. అయితే పురుష మండలి వాళ్ళు అందరూ కూడా ఆ గుహ తవ్వేటువంటి పనిలో సమాయత్తం అవుతారు, సిద్ధమవుతారు. కానీ బాబా ప్రత్యేకంగా కొంతమందిని ఎంచుకుంటారు ఆ గుహ తవ్వడానికి. పెండుని, జగన్ని, శైలర్ని, విష్ణుని ఎంచుకుంటారు. వాళ్ళు మాత్రమే గుహను తవ్వాలి. తవ్వేటప్పుడు దాన్ని అజమాయిషీ చేయటం, పర్యవేక్షణ చేసే పని జాల్కి అప్పగించారనమాట. అది ఎక్కడంటే మెహరాబాద్ కొండ దిగువన ఆగ్నేయ దిశలో
ఒక ప్రదేశాన్ని చూపించి అది గుహ తవ్వడానికి ఎంచుకున్నారు. ఆ 5గురు కూడా వారికి ఇవ్వబడినటువంటి ఆ పనిని ఎంతో శ్రద్ధాశక్తులతో పూర్తి చేశారు. ఆ సమయంలో బాబాకి భోజనం వండే పని ఎవరు చేయాలంటే ఛగన్‌కి అప్పగించారు ఆ పని. అయితే ఈ గుహ తవ్వేటువంటి పనిలో ఆ ఛగన్ చేతులు ఘాట్లు పడి బొబ్బలొచ్చాయట. అయితే బాబాకి ఆహారం వండడానికి వంట ప్రారంభించే ముందు కనీసం 10 సార్లు సబ్బుతో రుద్ది కడుక్కోవాలట చేతులు. అది ఆదేశం. ఈ గుహ తవ్వినటువంటి పనిలో మరి అతనికి చేతులన్నీ కూడా ఘాట్లు పడి బొబ్బలొచ్చాయి కదా! అప్పుడు బాబాకి చెప్తాడు ఛగన్, నా చేతులకు ఘాట్లు పడ్డాయి. మరి నీకోసం వంట ప్రారంభించాలంటే మరి నేను చేతులు కడుక్కోవాలి కదా! మరి ఈ ఘాట్లు పడి బొబ్బలు పడినటువంటి ఈ చేతులని అన్ని సార్లు సబ్బుతో నేను ఎలా కడుక్కోను అని చెప్పి బాబాని అడుగుతాడు ఛగన్. అప్పుడు బాబా అంటారు, నువ్వు కడుక్కునే పనేం లేదు, వాటికి బ్యాండేజ్ వేసేసుకో, బ్యాండేజ్ కట్టేసుకొని వంట చెయ్యి నువ్వే అని చెప్తారనమాట. బాబా నా చేతులు చూడండి చాలా మలినంగా మురికిగా ఉన్నాయి కదా అంటే, అప్పుడు బాబా ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే, మలినం గురించి మరిచిపో, నా ఆదేశమే మాలిన్యాన్ని అంతటినీ కడిగివేస్తుంది. బాబా ఇచ్చినటువంటి ఆదేశం ఎటువంటి మాలిన్యాన్నైనా కడిగేస్తుంది. కాబట్టి ఆయన ఆదేశాన్ని పాటించటం ద్వారా మలినం కూడా ఇహ భౌతికమైనటువంటి అపరిశుభ్రమైనటువంటి ఆ మలినమే కాదు, ఎటువంటి మాలిన్యమైనా కూడా కడిగి వేయబడుతుంది అని ఛగన్‌కి ఆదేశం ఇస్తారనమాట. ఛగన్ ప్రతిరోజు బాబా కోసం వంట చేసేవాడు. ఆ ఆహారాన్ని తిని బాబా చాలా రుచిగా ఉందని చాలా సార్లు చెప్పేవారట. ఆ తర్వాత నవంబర్ 7వ తేదీకి గుహ పనులు పూర్తి కావాలని బాబా తొందరపడతారు. పూర్తయ్యేలాగా చూడమని అక్కడ వాళ్ళందరినీ ఆదేశిస్తారు. తర్వాత బాబా లోనావాలాకి వెళ్తారు. అక్కడ డాక్టర్ ఘనీ ఇంట్లో ఏర్పాట్లు చేశారు బాబాకి. లోనావాలాలో బాబా దర్శనం కోసం నిరంతరాయంగా ప్రజలందరూ వస్తూ ఉండేవారు. ఆధ్యాత్మిక మార్గం గురించి అనేక వివరణలు ఇవ్వటం అనేది కూడా జరిగేది. అంతేకాకుండా అక్కడ దర్శన కార్యక్రమం చాలా వినోదభరితంగా కూడా ఉంటూ ఉండేది. అయితే మెహరాబాద్లో మాత్రం అందుకు భిన్నంగా ఉండేది. మండలి వాళ్ళు జంతువుల మాదిరిగా అన్ని రకాల కూలీ పనులు చేస్తూ ఉండడం, భోజనం చేయడానికి కూడా సరిగ్గా సమయం దొరక్కపోవడం, పని ఆపి సేద తీరే సమయాల్లో వాళ్ళు కొంచెం పొగాకు నోట్లో వేసుకొని చప్పరించేవారట, అంతే. ఒకరోజు పునా నుండి కొంతమంది వచ్చారు. ఆ సమయంలో మండలి వారు వేసుకున్నటువంటి పొగాకు అయిపోవడం చూసి వాళ్ళు పూనా తిరిగి వెళ్ళిన తర్వాత మండలి వాళ్ళ కోసం మెహరాబాద్ మీదుగా వెళ్ళే రైల్లో ప్రయాణించే వాళ్ళతో పొగాకు కూడా పంపించారు. అలా అప్పుడప్పుడు మండలి వాళ్ళ కోసం పూనా నుండి వాళ్ళు రైల్లో ప్రయాణించే వాళ్ళతో ప్యాకేజీలు అవి పంపేవారు. రైలు మెహరాబాద్కి చేరువుగా రాగానే వాటిని బయటకు విసిరేసేవారట. అంటే అక్కడ ఆగదు కదా మెహరాబాద్లో. మండలి వారు రైల్వే లైన్ దగ్గరలో ఉండి వాటిని తీసుకునేవాళ్ళు. అయితే ఆ సందర్భంగా ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే, ఒకసారి ఈ రకంగా బుట్టల్లో స్వీట్లు పంపించారు. కూలీ పనులు చేసేటువంటి బానిస లాంటి మండలి వాళ్ళు వాటిని సంతోషంగా తీసుకొని తినేవారనమాట. ఆ మాధుర్యాన్ని ఎంతో ఆస్వాదించేవారనమాట. ఒకసారి మెహరాబాద్ మీదుగా వెళ్తూ సదాశివ్ పటేల్ 4 పెద్ద మూటల్లో లడ్డూలు తెచ్చి అక్కడ పడేశాడు. ఆ గో దగ్గర పనిచేసే నలుగురు వాటిని తెచ్చుకొని తిన్నారు. వాళ్ళు తినటమే కాకుండా మిగతా వాటిని మెహరాబాద్లోని అందరికీ పంచిపెట్టారు. ఇది మెహరాబాద్కు మేనేజర్గా ఉంటున్నటువంటి ఆ బువా సాహెబ్ కాస్త బాధపడతాడు. అంతేకాకుండా అలా దొంగతనంగా తెప్పించుకున్న పదార్థాలని బాబా అనుమతి లేకుండా తినకూడదు, అది నిషేధం. అందుకని బువా సాహెబ్ బాధపడతాడనమాట. తర్వాత నాసిక్ వెళ్ళొచ్చి కాసేపటికి నాసిక్ వెళ్ళి వచ్చి బాబా లోనావాలా నుండి మెహరాబాద్కి నవంబర్ 11వ తారీఖున తిరిగి వస్తారు. ఆ గుహను తవ్వే పనిలో ఉన్నటువంటి నలుగురి గురించి బాబా సాహెబ్ బాబాకి ఫిర్యాదు చేస్తాడు. ఎందుకని? స్వీట్లు తిన్నారు కదా వాళ్ళు, అందుకని. వాళ్ళని నిలదీసి మందలించి నా అనుమతి లేకుండా ఆ స్వీట్లు ఎందుకు తిన్నారు మీరు ఆ స్వీట్స్ అని చెప్పి అడుగుతారు. కానీ సోదరుడు జాళ్ళు వారిని బాబా యొక్క కఠినమైనటువంటి మందలింపుల నుండి ఈ రకంగా రక్షించాడు.
ఏమంటాడంటే, బాబా నేను పర్యవేక్షకుడిగా ఉంటూ ఆ లడ్డూలను తిన్నాను అని అంగీకరించి వారిని మాత్రమే నిందించవలసిన పని లేదు. అంటే తవ్వే వాళ్లే కాదు, నేను పర్యవేక్షిస్తున్నాను కదా వీటన్నిటి పనులన్నీ, నేను కూడా తిన్నాను, కేవలం వాళ్ళ మాత్రమే నిందించొద్దు అని అంటాడు జాలు. అప్పుడు ఇంకా బాబా అందరినీ క్షమించి ఇంకెప్పుడు అలా చేయొద్దని చెప్పి హెచ్చరిస్తారు. ఆ తర్వాత గుహ తవ్వేటువంటి పని పూర్తవుతుంది. ఆ పై భాగాన్ని రేకుతో కప్పు వేస్తారు. అది 8 అడుగుల లోతులో తవ్వారు. తర్వాత ఆ గుహ లోపల నేల మీద జంపకాన పరుస్తారు. ఆ గుహ ద్వారం వద్ద బయట గుమ్మానికి ఒక కాన్వాస్ గుడ్డతో ఒక తెరను వేలాడదీస్తారు. ఏకాంత సమావాసంలో ఉన్న సమయాల్లో మండలి వాళ్ళు సమావేశం వీలు కావడానికి వీలుగా ఆ గుహకి ముందు ఉన్నటువంటి ఆ భాగాన్ని కూడా, బయట భాగాన్ని కూడా, స్థలాన్ని కూడా చదును చేశారు నీట్గా. దానికి బాబా గుహకి పంచవటి గుహ అని పేరు పెట్టారు. చాలాసార్లు మెహరాబాద్ వెళ్ళినప్పుడు అలా బాబా ఏకాంతవాసం చేశారు, ఇక్కడే పంచవటి గుహ ఉంది అని అనుకోవడమే కానీ ఆ పంచవటి గుహని ఇప్పటి వరకు నేనైతే చూసేటువంటి అవకాశం కలగలేదు. చాలామంది వెళ్ళి చూసిన వాళ్ళు ఉండవచ్చు. ఆ తర్వాత అక్కడ నవంబర్ 15వ తారీఖున బాబా ఏకాంతవాసం కోసం ఆ గుహలో ప్రవేశించారు. అయితే ఆ ఏకాంతవాసం చేయడానికి వెళ్ళడానికి ముందు ఒక పేదవాళ్ళ కోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా మంది పేదవారికి భోజనం పెట్టారు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం 15వ తారీఖున బాబాని గుహ దగ్గరికి తీసుకెళ్లారు. అందరూ ముందు చదును చేసినటువంటి ఆ ప్రదేశంలో కూర్చున్నారు. ఒక గంట సేపు అన్ని భగవన్నామాలతో కలిపి బాబా వ్రాయించినటువంటి ప్రార్థనని పఠించారు. అది మనందరికీ చాలాసార్లు విన్నాము. హరి పరమాత్మ అల్లా అకురమజ్దా గాడ్ యజదాను అనేటువంటి ప్రార్థనని ఆ రోజు అక్కడ నవంబర్ 15, 1930లో ఆ పంచవటి గుహలో గంట సేపు ఆ నామాన్ని అందరితో కలిసి పఠింపజేశారనమాట. ఆ ప్రార్థనని హరి పరమాత్మ అల్లా అకురమజ్దా గాడ్ యజదాన్. ఈ రేపు నవంబర్ 15 కాబట్టి బాబా అక్కడ ఆ సందర్భంగా ఆ పంచవటి గుహలో ప్రత్యేకంగా ఆ నామాన్ని ప్రార్థనగా చేయించారు కాబట్టి ఆ విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవాలనిపించి ఈ విషయాన్ని తెలియజేయటం అయింది. ఆ తర్వాత ఏకాంతవాసం ముగిసేదాకా హారతితో పాటు ఈ ప్రార్థన ప్రతిరోజు కూడా, ప్రతి సాయంత్రం కూడా చేయాలని చెప్పి ఆదేశిస్తారు. ఆ పంచవటి గుహలో ఏకాంతవాసంలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా బాబా ఇచ్చినటువంటి ఆదేశాలని విధేయతతో పాటించాలి. ఆయన ఆదేశాలని పాటించడమే విధేయత చూపించడం. మరి అటువంటి విధేయత చూపించినటువంటి ప్లేడర్ ఉదంతం కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎక్కడ ఈయన పోస్ట్ ఆఫీస్ భవనంలో ఒక గదిలో ఏకాంతంగా ఉన్నాడు కదా. ఒకరోజు మళ్ళీ మనం తెలుసుకున్నదే అయినప్పటికీ కూడా ఈ సందర్భంగా మళ్ళీ మరొకసారి మనం ముచ్చటించుకుందాం. పైకి చూస్తే పొడవైనటువంటి నల్లటి తాజుపాము వేలాడుతూ కనిపించింది. అయితే పామును చూసి బయటికి వెళ్ళడానికి వీలు లేదు, గది దాటి బయటికి రావద్దన్నారు. సరే, ఎవరినన్నా పిలిచి చెప్పొచ్చా అంటే మౌనంగా ఉండాలి. మౌనంతో ఉన్నాడు కాబట్టి అరవకూడదు, అరవటానికి అతనికి అనుమతి లేదు. ఇక భయపడిపోయాడు కానీ చేయగలిగింది ఏమి లేదు. ఎంత భయపడినప్పటికీ కూడా ఏం చేయగలిగింది లేదు కాబట్టి ఆ పాము వైపు చూడటం, బాబాని తలుచుకోవడం, పాము వైపు చూడటం, బాబాని తలుచుకోవటం. అది కూడా బయటకు కాదు, లోపలే లోపలే నామస్మరణ చేసుకోవాలి, బాబా నామస్మరణ. అలా చాలా సమయం గడిచిపోయిన తర్వాత అంతేకాకుండా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఈ ప్లేడర్ కోసం అక్కడ పాలు పెడితే ఆ పాలు కూడా తాగేసింది అని చెప్పుకున్నారు. ప్లేడర్ గురించి పాలను తెచ్చిన సిద్ధు మొత్తానికి వచ్చాడు. వచ్చి ప్లేడరు అప్పుడు అతనికి సైగ ద్వారా కొంచెం ఆ పాము ఉన్న వైపు చూపించాడు ప్లేడర్ సిద్ధుకి. అతను ఇంకా భయపడిపోయాడు, తడబడిపోయాడు సిద్ధు.
అసలు ఎంత భయపడిపోయాడంటే అతనికి నోట మాట రాలేదు. ఆ తర్వాత గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. అతని అరుపులకి పెండు, చగను సిద్ధుకి సహాయం చేయటానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అది ఆ వాసాల చివర్లో చుట్టుకొని ఉంది. దాన్ని చంపడానికి కిందకి రప్పించటం చాలా కష్టమైనటువంటి పని. అందుకని ఏం చేశారంటే ఒక కర్రకి గుడ్డం చుట్టి దాన్ని కిరోసిన్‌తో తడిపి నిప్పంటించి పాము వైపుకి దాన్ని చూపించారు. ఆ నిప్పు వైపుకి. అది ఆ నిప్పుని చూసి ఇంకా పడగ వైపు బుస కొడుతూ ఇంకా మూలకి అంటే వేడికి సగకి ఇంకా చుట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ పైకప్పులో ఉన్నటువంటి రాళ్ళు ఆ రాళ్ళు వేడెక్కిపోతాయి. ఆ వేడెక్కిపోవడంతో ఇంకా పాము ఇంకా అక్కడ ఉండలేక కింద పడిపోతుంది. వెంటనే పెండు, చెగను కర్రతో కొట్టి దాని వెన్నెముకని విరక్కొడతారు. దాని తలని నలిపేస్తాడు జగన్. అది పైనుంచి కింద పడినప్పుడు ప్లేడర్కి బాగా దగ్గరగా పడింది. జగను పాముల్ని చంపడంలో చాలా మేటి. అయినప్పటికీ కూడా అటువంటి చగనే ఆ పాముని చంపి స్పృహ తప్పి పడిపోతాడనమాట. అయితే ఇంత బీభత్సం జరుగుతున్న లోపల ప్లేడర్ మాత్రం గది నుండి బయటికి రాలేదు, మౌనభంగం చేయలేదు. ఈ రకంగా బాబా ఆదేశాలని తూచా తప్పకుండా పాటించినటువంటి వాడయ్యాడు మన ప్లేడర్. అందుకని బాబా ఏదన్నా ఆదేశం ఇచ్చినట్లయితే వాటిని ఏ రకంగా విధేయతతో పాటించాలి అని తెలుసుకోవడం కోసం మనం ఈ ఉదంతాన్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం కూడా విపత్కర పరిస్థితుల్లో ఆయన ఆదేశాన్ని పాటించడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఆ తర్వాత మరొకట విషయం ఏంటంటే అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భవరోగాలు బాపే వైద్యుడే కాకుండా ఈ శరీరానికి సంబంధించినటువంటి తాను భౌతిక శరీరంతో ఉన్నప్పుడు చాలామందికి కొన్ని ఏమీ మహత్తులు చేయను అంటూనే ఎన్నో వ్యాధుల్ని కూడా నయం చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అటువంటి ఉదంతం ఒకటి మనం చెప్పుకుందాం ఇప్పుడు. అది 1954 సంవత్సరం ఫిబ్రవరి నెలలో బాబా మహేవా వెళ్ళినటువంటి సందర్భంలో జరిగినటువంటిది ఈ ఉదంతం. అప్పుడు మన మెహర్ చాలీసా రాశారు కదా హిందీలో కేశవ నారాయణ నిగమ్ గారు. ఆయన యొక్క మరదలు అనమాట, అంటే ఆయన భార్యకి చెల్లెలు అనమాట. ఆమెకు బాగా సుస్థి చేస్తుంది. ఆవిడ పేరు లలితా కిషోరి దేవి. ఎంతటి సుస్థి అంటే ఇంకా రేపో మాపో అన్నట్టు ఉందన్నమాట, చావు బ్రతుకుల్లో ఉందన్నమాట. అయితే ఆ బాబా అక్కడే ఉన్నారు, మహేవాలోనే ఉన్నారు. ఆ రోజు ఉదయం పొద్దున్నే బయటికి వెళ్ళబోతూ ఉన్నారు. ఇంతలో ఇంకా వెళ్ళబోతూ ఉన్నారు. కేశవ నారాయణ నిగం భార్య వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనతో చెప్తుంది, కేశవ గారితో చెప్తుంది అనమాట, నా చెల్లెల పరిస్థితి ఏం బాగాలేదండి, చాలా ప్రమాదంగా ఉంది. బాబా గారికి తన యొక్క విషమ పరిస్థితి తెలపమని తన యొక్క చివరి కోరికగా కోరిందండి అని చెప్పండి, బాబాకి చెప్పండి అని చెప్పి భర్తకి చెప్తుంది కేశవ నారాయణ నిగం గారి భార్య. అయితే ఆయన మాత్రం ఏమంటాడంటే, అబ్బే అలా ఏం కుదరదు, బాబాకి చెప్పడానికి ఇది సరైన వేళ కాదు, ఇప్పుడు వీలు లేదు, ఆయన ఇప్పుడు ఎవరిని చూడరు, ఎవరి మాట వినరు, ఆయనకు వేరే పనులున్నాయి, నువ్వు వెళ్ళిపో అని చెప్పి భార్యను పంపించేస్తారు. పాపం నిరుత్సాహంతో అలాగే వెళ్ళిపోతుంది ఆమె. ఆ తర్వాత కానీ కొద్ది నిమిషాలకే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి, లేదండి ఆమె అలా ఆఖరి దశలో ఉంది, అవసాన దశలో ఉంది, ఆమె చనిపోయేలోపు ఒక్కసారి బాబాగారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటోందండి అని అంటుంది ఆమె. అప్పుడు ఇంతలోనే ఆవిడ అలా చెప్తూ ఉండంగానే బాబా కేశవ నారాయణ నిగంని పిలుస్తారు. ఏమిటి విశేషం, ఈ భార్య ఏమంటోంది అని బాబానే ప్రశ్నిస్తారనమాట. అప్పుడు బాబా అడిగేంత వరకు కూడా ఆయన తను చెప్పదలుచుకోలేదు. బాబానే స్వయంగా అడిగారు కాబట్టి ఆయన సర్వజ్ఞులు కదా, మరి అడగవలసిన అవసరం ఉన్నప్పుడు ఆయనే ఆ అవకాశాన్ని కల్పిస్తారు.
అప్పుడు ఈ నిగం ఈ విషయం అంతా కూడా చెప్తారనమాట. వెంటనే బాబా సరే చూద్దాం, ఆమెను చూద్దాం పద అని చెప్పి బయలుదేరతారు. అక్కడ ఆవిడ పేరు లలితా కిషోరి కదా. బాబా దర్శనం ఎలాగైనా సరే చేసుకోవాలని లేవలేని స్థితిలో తపనతో ఎట్లాగొట్లా లేచి ఆ కిటికీ దగ్గరికి రాబోతూ ఉంటుందన్నమాట. ఏదో అది ఇది పట్టుకుంటూ ఓపిక లేకపోయినా అలా లేచి ఓపిక లేకపోయినా నడుస్తూ వచ్చేటువంటి దారిలో మధ్యలోనే పడిపోయి స్పృహ కోల్పోతుంది. ఈ వచ్చే దారిలో ఆమెను చూడటానికి వచ్చే దారిలో కేశవనారాయణ నిగంతో బాబా ఏమంటారంటే, నా స్పర్శ తగలగానే ఒకవేళ ఆమె చనిపోయినట్లయితే ఆవిడ చాలా అదృష్టవంతురాలు అని చెప్తారు. బాబా గారు వెళ్ళేటప్పటికి ఆమె కొన ఊపిరితో ఉంటుంది. ఒక చేతితో బాబా ఫోటో ఒకటి గట్టిగా గుండెలకు అదింపెట్టుకొని ఉంటుందన్నమాట. కొంచెం సేపు బాబా అక్కడ ఉండి స్పృహ కోల్పోయింది కదా, ఆ తర్వాత బయటకు వచ్చి అక్కడ అంటారనమాట. వాళ్ళతో బాబా అంటారు, 99 పాళ్ళు ఈవిడ బ్రతికే సూచనలు లేవు. ఆఖరి క్షణాల్లో నా నామం గనక ఉచ్చరించేటట్లు చూడండి ఆఖరి క్షణాల్లో. ఆ తర్వాత అని చెప్పడమే కాకుండా ఆమెకు ఎవరైతే వైద్యం చేస్తున్నారో ఆయన పేరు దేవేంద్ర స్వరూప్, ఆ డాక్టర్ పేరు. ఆ డాక్టర్తో మాట్లాడతారు. మాట్లాడి కొన్ని సూచనలు ఇస్తారు. ఇచ్చి కొన్ని మందుల పేర్లు చెప్పి వాటిని వాడమంటారు. అయితే ఆ దేవేంద్ర స్వరూప్ ఆ మందులు చూసి ఇదేంటి, ఆ మందులు వాడితే తప్పకుండా ఎటువంటి వాళ్ళైనా చనిపోతారు కదా అని చెప్పి అతను భావిస్తాడు. అయినప్పటికీ కూడా బాబా మీద ఉండేటువంటి విశ్వాసంతో ఆ డాక్టర్ బాబా నామం చెప్పిస్తూనే బాబా చెప్పినట్లే చేస్తారు. అయితే ఆ డాక్టర్ని ఆశ్చర్యపరుస్తూ ఆవిడ క్రమేపీ కోలుకుంది. కొద్ది రోజుల్లో మామూలుగా తిరగడం మొదలుపెట్టింది. ఆ తర్వాత బాబాను వీడకుండా ఎల్లకాలం చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంది. తన పిల్ల పాపలతో చాలా ఆనందంగా ఉందన్నమాట. కాబట్టి బాబా వైద్య శాస్త్రానికి సవాలుగా నిలిచినటువంటి రోగాలను కూడా అనేక నయం చేశారు. తన యొక్క దివ్యత్వాన్ని, దైవత్వాన్ని ఆ రకంగా మనకి తెలియచేశారు. ఆ తర్వాత మరొక విషయం చెప్పుకుందాం, టైం ఉంది కదా. ఏంటంటే మనందరికీ తెలుసు లతా విష్ణురావు గారు. ఆవిడ ఆఖరి రోజుల్లో విజయవాడలోనే ఉన్నారు. వాళ్ళ అబ్బాయి డాక్టర్. మా తమ్ముడు ఇంకా మా అమ్మగారు ఆయన వైద్యం అంటే చాలా ఇష్టం. మామూలు జనరల్ డాక్టర్ అయినప్పటికీ కూడా ఆయన చాలా చక్కటి ట్రీట్మెంట్ ఇస్తారని ఎక్కువగా ఏమొచ్చినా కానీ ఆయన దగ్గరికే వెళ్తూ ఉంటారు. లతా విష్ణురావు గారి అబ్బాయి దగ్గరికే వెళ్తూ ఉంటారు. ఆమె చివరి రోజుల్లో వాళ్ళ అబ్బాయి దగ్గర ఇక్కడే బెంజ్ సర్కిల్ దగ్గర విజయవాడలోనే ఉండేవారు. ఆమె తన యొక్క సొంత అనుభవాన్ని మనకి తెలియజేశారు. ఏ రకంగా ఆయన దైవీ వైద్యుడు, అంటే దివ్యత్వాన్ని కలిగినటువంటి వైద్యులు ప్రియతమ తండ్రి మెహర్ బాబా అని తన యొక్క సొంత అనుభవాన్ని ఒకటి చెప్తారనమాట. వాళ్ళ నాన్నగారికి సంబంధించినటువంటి విషయాన్ని. అది 1964 సంవత్సరంలో వాళ్ళ నాన్నగారి పేరు ఐవి శేషగిరిరావు నాయుడు గారు. ఆయనకి హార్ట్ అటాక్ వస్తుంది. అది ఒకటోసారి కాదు, అది అలా రావటం మూడోసారి. అయితే హార్ట్ స్పెషలిస్ట్ వచ్చి ఈసీజీ అని తీసి పరీక్షించి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది అని చెప్తారు. అసలు ఆ శేషగిరిరావు గారు తన జీవితం అంతా కూడా బాబా సేవకే అంకితం చేసినటువంటి వ్యక్తి. అవతార్ మెహర్ బాబా ఆంధ్ర సెంటర్కి ఆయన సెక్రటరీగా కూడా పనిచేశారట. తర్వాత సెక్రటరీ పదవి అయిపోయిన తర్వాత కూడా పేరు కోసం కానీ ప్రతిష్టలం కోసం కానీ ప్రాకులాడకుండా చివరి వరకు కూడా ఎంతో ప్రేమతో చివరి వరకు కూడా బాబా కోసం సేవ చేసినటువంటి ధన్యులు అని చెప్పి స్వయంగా లతా విష్ణురావు గారు వాళ్ళ నాన్నగారి గురించి తెలియజేస్తున్నారు. అయితే మరి మా నాన్నగారి యొక్క ప్రేమని, సేవని బాబా కూడా గుర్తించారు అనటానికి నిదర్శనంగా బాబా వాళ్ళ మరణం అయిన తర్వాత, వాళ్ళ నాన్నగారు మరణించిన తర్వాత స్వయంగా
ప్రీతమ తండ్రి బాబా గారు తెలియజేసినటువంటి ఒక ఉత్తరంలో రాసినటువంటి వాక్యాన్ని కూడా ఆవిడ ఉటంకించారు. అదేంటంటే, శేషగిరిరావు నా కొరకే జీవించి నా కొరకే చనిపోయాడు అని రాయించారు. అయితే సరే, ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే ఆయనకి చాలా ప్రమాదకరంగా ఉంది కదా. ఆ పరిస్థితుల్లో హార్ట్ అటాక్ మూడోసారి వచ్చినటువంటి టైంలో ఆయనకి వెక్కిళ్ళు రావడం మొదలయ్యాయి. ఎడతెగకుండా ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి, ఆగట్లేదు. వారం రోజులు గడిచినా కానీ ఎక్కిళ్ళు ఆగలేదు. ఎన్ని మందులు వాడినా ఫలితం కష్టం అంటారు. ఆమె చాలా బాధ అవి అంటారు, పిచ్చిదానా, బాబాకు తెలియందేముంది, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన సర్వజ్ఞుడు, నువ్వు ప్రత్యేకంగా తెలియపరచాల్సినటువంటి అవసరం ఏం లేదు అని చెప్తారు వాళ్ళ నాన్నగారు. అయితే అప్పుడు ఆమె బాబా పటం ఎదురుగా కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అంటే అప్పుడు ఆ సమయంలో వాళ్ళు కాకినాడలో ఉన్నారు. కాకినాడ సెంటర్ వాళ్ళ ఇంట్లోనే ఉండేది, ఒక భాగంలో ఉండేది. సెంటర్కి వచ్చి ధనపతిరావు నాయుడు గారు కూడా వచ్చారట. మీ నాన్నగారి పరిస్థితి బాబా గారికి తెలియజేశారని అడుగుతారు ఆయన. లేదని చెప్తారు. మరుసటి రోజు బాబా దగ్గర నుంచి టెలిగ్రామ్ వస్తుంది. ఏమని, నువ్వు డాక్టర్ల సలహా ప్రకారం మందులు తీసుకుంటూ వాళ్ళ సలహా ప్రకారం నడుచుకుంటే నీకు త్వరలో ఆరోగ్యం చేకూరుతుంది, మళ్ళీ యథాప్రకారం నువ్వు నా పని చేస్తావు అని రాసినటువంటి ఉత్తరం అన్నమాట అది. వెంటనే సీరియస్గా ఉందని చేయటం వల్ల బాబా ప్రేమికులంతా ఒక్కొక్కళ్ళే వచ్చి చూసి వెళ్తున్నారు. ఆ సందర్భంగా మనం కేడిఎంఆర్గా చెప్పుకునేటువంటి వాళ్ళల్లో ఒకరైనటువంటి మల్లికార్జునరావు గారు, ఇంకా చాలామంది ప్రేమికులు వాళ్ళ ఇంట్లో ఆ టెలిగ్రామ్ చూసి, ఆ బాబా పంపించినటువంటి ఆ టెలిగ్రామ్ చూసి ఆ ప్రేమికుల్లో వాళ్ళంతా అనుకుంటారు, చాలామంది, ఏమిటి ఇతను బతుకుతాడా, బ్రతకడమే కాక మళ్ళీ మామూలుగా బాబా పని చేస్తాడా అంటూ ఎంత ఆశ్చర్యపోయారనమాట. అంత కఠినతరంగా ఉంది ఆయన యొక్క ఆరోగ్యం. అయితే మన చిత్రాతి చిత్రంగా ఏం జరిగిందంటే, మరుసటి రోజుకి అప్పటి వరకు వస్తున్నటువంటి ఎక్కిళ్ళు తగ్గిపోయాయి, జబ్బు తిరుగుముఖం పట్టింది. ఆ తర్వాత డాక్టర్ గారికి వచ్చి ఈసీజీ తీస్తారు. అది చూసినటువంటి ఆ హార్ట్ నిపుణుడు ఎంతో ఆశ్చర్యపోతారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారట ఆయన పేరు, ఆ డాక్టర్ గారి పేరు. ఆయన అంటారు, మొన్న తీసిన ఈసీజీకి ఈ రోజు తీసిన ఈసీజీకి ఇంత తేడా కనబడుతుంది ఏంటి, అసలు ఈయన కోలుకున్నాడు, ఇప్పుడు మృత్యుగండం తప్పిపోయింది, ఇది వైద్య చరిత్రలోనే చెప్పుకోదగ్గ విషయము, ఈ వింతని నా విద్యార్థులకు కూడా చూపిస్తాను అంటూ ఆ 2 ఈసీజీలు కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు ఆయన. ఆ తర్వాత క్రమేపీ జబ్బు తగ్గుముఖం పట్టింది, వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం మెరుగుపడింది. మళ్ళీ తర్వాత బాబా ఏ రకంగా టెలిగ్రామ్ ఇచ్చారో అదే ప్రకారం మళ్ళీ బాబా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, బాబా సేవ చేశారు. 2 సంవత్సరాల పాటు ఆ తర్వాత కోలుకున్న తర్వాత ఆయన సేవ చేసి 64లో ఈ సంఘటన జరిగింది. తర్వాత 1966 అక్టోబర్ 11వ తేదీ మధ్యాహ్నం తీవ్రమైనటువంటి హార్ట్ అటాక్ రావడంతో ఆ సందర్భంగా డాక్టర్ నరసింహారావు గారు ఉన్నారు. ఆయనకి మరొకసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నువ్వు పడుకొని విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆ డాక్టర్ గారు అంటారు. ఆయన వాళ్ళ మేనత్త కుమారుడే ఆయన ఈవిడకు. అందుకే మామయ్య నువ్వు పడుకొని విశ్రాంతి తీసుకొని వాళ్ళ నాన్నగారికి చెప్తారు. అప్పుడు ఆయన అంటారట, ఉండరా ఒక్క నిమిషం అంటూ వాళ్ళ అక్కగారైనటువంటి సరళాదేవిని పిలిచి ఈ రకంగా చెప్తారు, ఒక్క నిమిషం ఉండు అని చెప్పి. చూడండి, ఇక్కడ చాలా గమ్మత్తు జరుగుతుంది. బాబా భగవంతుడు, ఆయన ఉన్నతోన్నతుడు, ఆయన ఎన్నడూ కూడా విడవకండి, బాబా భజనను చేయండి, భక్తిని ముక్తిని పొందండి అని చెప్పి బాబా హారతి పాడి తుది శ్వాస విడిచారట ఆయన. అక్కడే నాడి చూస్తూ ఉన్న డాక్టర్ గారు ఒక వింతైనటువంటి విషయం తెలుస్తారు. అదేంటంటే, నాడి ఆగిపోయినా సరే ఆయన కొద్ది క్షణాలు బాబా బాబా అని అన్నారట.
అని స్వయంగా అక్కడే ఉన్నటువంటి డాక్టర్ సాక్ష్యం చెప్పారు. ఈ సంగతి బాబాకు తెలియజేస్తే అప్పుడు బాబా అన్నారట, శేషగిరిరావు నాకు చాలా ప్రియుడు, తన పనిని సక్రమంగా నిర్వర్తించి తిరిగి తన ఇంటికి వచ్చాడు. అది మరచితిన మందిరంబు అనే పాటలో ఎంత దూరం ఉన్నదో నా ప్రేమ ఇల్లు అని అన్నట్టు ఆయన ప్రేమ ఇంటిని ఆయన చేరుకున్నాడు అనమాట. ఇప్పుడు ఇంకా అన్నారు బాబా, ఇప్పుడు అతను నా ప్రేమ మహాసాగరంలో ఆనందంగా మునకలేస్తున్నాడు అంటూ టెలిగ్రామ్ ఇచ్చారు బాబా. ఆ విధంగా తన ప్రేమికుని చేత తన కార్యక్రమం చేయించుకొని తుదకు తనలో ఐక్యం చేసుకున్నాడు సర్వేశ్వరుడైనటువంటి ఆ మెహర్ ప్రభు. ఇటువంటి వృదంతాలు మనం విన్నప్పుడు మనం కూడా ఆ ప్రభు యొక్క సాన్నిధ్యంలో నిరంతరం చిట్ట చివరి నిమిషం వరకు, ఆఖరి క్షణం వరకు కూడా ఆ ప్రభువుతోనే ఉండి ఆ ప్రభువులోనే మనం పాడుకుంటూ ఉంటాం కదా, క్షణము నీ నామమే చేసుకోవాలని, నీ చేతిలో ఒరగాలని, నీ దగ్గరే ప్రాణాలు విడవాలని పాడుకుంటూ ఉంటాం మరి మనం. అటువంటి మహద్భాగ్యాన్ని బాబా కలుగజేస్తే అందరం బాబా ప్రేమికులమైనటువంటి మన అందరం కూడా చాలా చాలా అదృష్టవంతులం. అయితే ఈ లతా విష్ణురావు గారు ఈ విషయాన్ని తెలియజేసినటువంటి లతా విష్ణురావు గారు ఆఖరి క్షణంలో ఆమె శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు విజయవాడ బాబా ప్రేమికులు ఎవరు మరి రాలేదు, కానీ అనుకోనటువంటి అదృష్టాన్ని అవకాశాన్ని బాబా కలుగజేయటం వల్ల తెలియటం వల్ల వెంటనే నేను వెళ్ళేటువంటి అవకాశాన్ని బాబా కలుగజేశారు. ఆమెకు ఎటువంటి కర్మకాండలు కూడా వాళ్ళ పేరెంట్స్ అవి చేసినట్లేరు. బాబా ప్రేయర్ చేశాము, చేయమన్నారు వాళ్ళు, బాబా ప్రేయర్ చేశాము, హారతి పాడాము, తర్వాత తీసుకెళ్ళిపోవడం అనేది జరిగింది లతా విష్ణురావు గారిని. ఈ సందర్భంగా ఆ విషయం కూడా మీతో పంచుకోవాలని అనుకున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. సమయం అయిపోయింది కదా. జై బాబా. ఈరోజు చాలా విషయాలు తెలియజేశారు. 1930లో నవంబర్ 15 బాబా వారికి పంచవటిలో ఇచ్చిన హరి పరమాత్మ ఆ రోజున కాడేసుకానుభవం 3 విషయాలు అది తెలియజేశారు. అలానే విధేయత గురించి తెలియజేశారు. అలానే భవరోగాలు పాపే వైద్యుడని లీలా విష్ణురావు గారికి ఆవిడకు నయం చేసిన ఏ విధంగా అని, తర్వాత లతా విష్ణురావు గారి తండ్రి గారి శేషగిరిరావు గారి గురించి కూడా చాలా చక్కగా అన్ని విషయాలు మాకు పూసగుచ్చినట్లు ఇవి తెలియజేశారక్క. ఈ విషయాలు చాలా ఎప్పుడు వినలేదు. వాళ్ళ శేషగిరిరావు గారి గురించి చాలా చక్కగా అన్ని విషయాలు తెలియజేశారు. అలానే మీకు విజయవాడలో నందా విష్ణురావు గారు మీరు చూసే భాగ్యం కూడా కలిగిందన్నారు. జై బాబా. మంచి విషయాలు తెలియజేశారు మీరు. మీకు హృదయపూర్వక జై బాబా తెలియజేసుకుంటున్నామక్క. ఇప్పుడు మరి మనం సంకీర్తనలోకి వెళ్దాము. ఆనంద్ కుమార్ అన్నయ్య జై బాబా, మీరు ఒక సంకీర్తన చేయండి. అమ్మ జయబాబు అమ్మ మని నేను ఇప్పుడే బయట నుంచి ఇప్పుడే వస్తున్నా, ఇంటికి వెళ్ళగా లోపలికి వెళ్తున్నాను. నేను నెక్స్ట్ సంకీర్తన చేస్తాను. శర్మ గారు మీరు సంకీర్తన చేస్తారా? కావదా అన్నండి. జేమర్ బాబు నందే పాడమంటారా? పాడండి శర్మ గారు, పాడండి. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపజేయుటే బాబా రాక కారణం, భక్త కోటి పావనం. దివ్యానుభూతిని త్యాగమయం బౌ ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా. త్యాగమయం బౌ ప్రేమ జీవనమే
శాశ్వత ముక్తికి సోపానముగా స్వార్థరహితమే ప్రేమకు నాందిగా సూచించి ఆచరించి ఆచరింపజేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని అస్థిరమగుని ధనదగు సర్వం బాబా సేవకే త్యాగము చేసి అస్థిరమగుని అనదగు సర్వం బాబా సేవకే త్యాగము చేసి ఆత్మార్పణతో అంకితమగుటే సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని ఆడంబరమౌ డాంబిక పూజలు బహుదూరము నిజమానస పూజకు ఆడంబరమౌ డాంబిక పూజలు బహుదూరము నిజమానస పూజకు ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయకదో బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదో ప్రభు కోరిక పాలించుటే విధిగా సూచించి ఆచరించి ఆచరింపజేయుటే బాబా కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపజేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా నాగమణి గారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి. శర్మ గారు మంచి సంకీర్తన చక్కగా పాడించారు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు ఒక సంకీర్తన చేస్తారు. తర్వాత సత్యవాణి గారు మీరు రెడీగా ఉండండి. అన్నయ్య మీరు ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడు చెప్పండి. జై బాబా. నేను రెడీగానే ఉన్నాను. నెక్స్ట్ చెప్తాను. మీరు సంకీర్తన చేయండి అన్నయ్య. తర్వాత అరుణ గారు పడతారు. అన్నయ్య మీరు సంకీర్తన చేయండి. అరుణ చేయమ్మా, నేను నెక్స్ట్ చేస్తానులే, పర్వాలేదు. అరుణ నువ్వు చేయమ్మా. అరుణ గారు మీరు సంకీర్తన. జై బాబా మని నేను బయట ఉన్నానమ్మా. సరే అండి. ఆనందనీయ వింటున్నాను అంతే. జై బాబా అమ్మా. జై బాబా అందరికి. అవతార్ మెహర్ బాబా की जय. ఇహ పర జీవన మార్గము మెహరుని అద్భుత నామము. ఇహ పర జీవన ఇహ పర జీవన మార్గము. బాధలలో ఆనందమును సగి భవమును ఆనందమును సగి భవమును బాపెడు నామము. భగవంతునితో ఏకత్వమునకు బాటను చూపెడు నామము. ఇహ పర జీవన మార్గము. మాయా మనసును నా
నాశము చేసి హృదయములేదు నామము. హృదయములను దేవలములు చేసి కొలువైయుండెడు నామము. హృదయములను దేవలములు చేసి కొలువైయుండెడు నామము. ఇహ పర జీవన మార్గము. ప్రేమగా ప్రియునిగా ప్రేమకు వసునిగా ఆనందించెడు నామము. దేవునిగా మానవునిగా మసలి ఆటల మానవునిగా మసలి ఆటల శరణాగతితో స్మరణము చేసిన సంరక్షించెడు నామము. శరణాగతితో స్మరణము చేసిన సంరక్షించెడు నామము. స్మరణములో తాదాత్మ్యము తన దరి చేర్చెడు నామము. ఇహ పర జీవన మార్గము. ఇహ పర జీవన మార్గము. మేరుని అద్భుత నామము. ఇహ పర జీవన మార్గము. మార్గము. మేరుని అద్భుత నామము. ఇహ పర జీవన మార్గము. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ అందరికి. థ్యాంక్ యూ అమ్మ మణి. జై బాబా అన్నయ్య, జై బాబా. చాలా చక్కగా నామ సంకీర్తన చాలా చక్కగా పాడి వినిపించారన్నయ్య. కొంచెం నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. జై బాబా. సత్యవాణి గారు జై బాబా, మీరు సంకీర్తన చేయండి. తర్వాత ఉమ్మగారు అడుగుతారు. సత్యవాణి గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. తపించని తపించని బ్రతుకంత మెహరంటూ తపించని 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 బ్రతుకంత మెహరంటూ తపించని బ్రతుకంత మెహరంటూ తపించని మమకారమై కాన నేనుండగా సాకారుడగు నిన్ను చూసానులే. మమకారమై కాన నేనుండగా సాకారుడగు నిన్ను చూసానులే. తొలి చూపులో ఏమైనదో తొలి చూపులో నాకేమైనదో నిన్ను చూచు తపనేదో రగిలిందిలే.
మిగిలిందిలే తపించని తపించని బ్రతుకంత మెహరంటూ తపించని మెహరన్న నీ నామ సంకీర్తన మరిపించే మదిలోని ఆరాధన మెహరన్న నీ నామ సంకీర్తన మరిపించే మదిలోని ఆరాధన మెహరన్నదే ప్రియమైనది మెహరనుటయే సాధన అయినది అన్యము మది తాకలేకున్నది రాకున్నది తపించని తపించని బ్రతుకంత మెహరంటూ తపించని సాహిత్య సయ్యాటలో భాగము సంకీర్తనారాధనా భాగ్యము సాహిత్య సయ్యాటలో భాగము సంకీర్తనారాధనా భాగ్యము ప్రియమైనది వరమైనది వరమైనది నీ కరుణైనది మెహర్ శ్రీ మెహరంటూ అనమన్నది అనుకోమన్నది తపించని తపించని బ్రతుకంత మెహరంటూ తపించని బ్రతుకంత మెహరంటూ తపించని బ్రతుకంత మెహరంటూ తపించని అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అండి నాగమణి గారు. జై బాబా అండి. సత్యవాణి గారు చాలా మంచి సంకీర్తన చక్కగా పాడించారు. ఇప్పుడు జై బాబా అండి. ఇప్పుడు ఉమ్మ గారు జై బాబా జై మీరు బాబా ఒక సంకీర్తన అవతార్ విజయలక్ష్మి గారు రెడీ. దయగను ప్రేమ స్వభావ దేవాది దేవమే బాబా మొరవిని దయగను ప్రేమ స్వభావ దేవాది దేవమే పతిత పునీత సతతము నిన్నే పూజింతుమురా ప్రార్థన వినరా త్రిగుణాతీత త్రిభువన పాల దేవాది దేవమే బాబా మొరవిని దయగను ప్రేమ స్వభావ దేవాది దేవమే భాగ్యాది భోగము లడుగగలేదు నీ కరుణయే మా చిరవాంచితము కనికరము నమము కావగనీవే దేవాది దేవమే బాబా మొరవిని దయగను ప్రేమ స్వభావ దేవాది దేవమే తుది శ్వాస వరకు నీ పద సేవే కావించు భాగ్యం కలిగించు మూరా భక్త ప్రియా హే భాను ప్రకాశ దేవాది దేవమే బాబా మొరవిని దయగను ప్రేమ స్వభావ దేవాది దేవమే అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ మణి గారు.
జై బాబా అండి, అందరికీ జై బాబా. ఉమ్మగారు చాలా మంచి సంకీర్తన చక్కగా బాగా వినిపించారండి. మీకు జై బాబాలు. విజయలక్ష్మి గారు జై బాబా, మీరు సంకీర్తన చేయండి. విశాలి గారు విజయలక్ష్మి గారు జై బాబా, హైదరాబాద్ విజయలక్ష్మి గారు జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా, విశాలి గారు జై బాబా అండి. తర్వాత పాడతారు. విశాలి గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా అండి, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా. నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో, గుండెలో తుల నుండి మెహరు మెహరని పలుక, నీ పాటలే పాడతలచాను మదిలో. రామకృష్ణులు నీవు, యేసు మహమ్మదు నీవు, రామకృష్ణులు నీవు, యేసు మహమ్మదు నీవు, దేవదేవులకెల్ల దేవుడవు నీవు, దేవదేవులకెల్ల దేవుడవు నీవు. భక్తి గీతాలు పాడి రక్తి కట్టించగా, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. రూపలావణ్యము నామ సౌందర్యము, రూపలావణ్యము నామ సౌందర్యము, హృదయాంతరాలలో నిరతము నిలచి, హృదయాంతరాలలో నిరతము నిలచి, రాగాల భావాల తాళాల గూర్చి, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. జాతి మత భేదాలు లేవు లేవని చాటి, జాతి మత భేదాలు లేవు లేవని చాటి, జాగృతిని బడయంగ జనులెల్ల నిలచి, జాగృతిని బడయంగ జనులెల్ల నిలచి, జయ జయ ధ్వానాలు జగమెల్ల వినిపింప, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. గుండెలో తుల నుండి మెహరు మెహరని పలుక, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి. జై బాబా. సాయి గారు చాలా మంచి సంగీతం చక్కగా పాడు వినిపించారు. మీకు జై బాబాలు. ఇప్పుడు మన వర్చువల్ సహాస్ కి నర్మద గారు జయనగర్ సెంటర్ వారు, నర్మద గారికి ఈరోజు జన్మదినం సందర్భంగా ప్రార్థనలు చేయాల్సిన కోరుచున్నాము. జై బాబా అండి. నర్మద గారు వర్చువల్ సహాస్ కి ఇచ్చేసిన మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. జై బాబా అండి, అందరికీ ధన్యవాదాలు. బాబా మీ అందరి ద్వారా ఆశీస్సులు పంపించినట్టు అనుభూతి తెలుస్తుంది నాకు. జై బాబా అండి. ప్రార్థన చేసి నామం చేద్దరు. జై బాబా అండి. ప్రార్థన. ఓకే అండి. अवतार मेहर बाबा की जय. O Parvartikar, the preserver and protector of all, you are without beginning
and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Ahura Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. Om Parabrahma Paramatma, Ya Yazdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most specially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most specially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. జయబాబా అండి నర్మద గారు జై బాబా మ్యూట్ అండి. లోకి వెళ్ళారు. జై బాబా అండి. జయబాబా జయబాబా అండి అలానే నామం చేయండి.
ఓకే అండి. ఎంతసేపు చేయమంటారు? 2 minutes చేయండి మేడం. ఓకే. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా 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 అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. నర్మద గారు బాబా వారి యూనివర్సల్ ప్రేయర్ నామము చక్కగా చేసి బాబా వారికి చేశారు. మీకు హృదయపూర్వక జై బాబాలండి. ఇప్పుడు ఒక నిమిషము మనం ఆ మౌనమూర్తిని హృదయలో కలుసుకుని ఉన్నాము. తర్వాత విజయలక్ష్మి గారు జై బాబా అండి. మీరు హారతి ఇవ్వండి బాబా వారికి. విజయలక్ష్మి గారు ఆనందనయ్య జై బాబా, మీరు హారతిస్తారా బాబా? జై బాబా. ఇప్పుడు ఒక నిమిషం మౌనం ఉంటానండి. జై బాబా. మెహర్ బాబా की जय. జై బాబా అని మీరు హారతి పాడతారా? పాడండి. జై మెహర్ బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కీ జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే,
महिमान्वित मंगल चरणा मेहर बाबा प्रेममया नीवे माकू सर्वमया मेहर बाबा प्रेममया नीवे माकू सर्वमया मनसु हारतिदे मनसु हारतिदे श्रीकरमौनी सुंदर रूपम शुभकरमौ आनंद स्वरूपम श्रीकरमौनी सुंदर रूपम शुभकरमौ आनंद स्वरूपम विमल दया गुण प्रेम स्वरूपं विमल दया गुण प्रेम स्वरूपं निरुपम तेजो विलसित सत्य स्वरूपं मेहर बाबा प्रेममया नीवे माकू सर्वमया मेहर बाबा प्रेममया नीवे माकू सर्वमया मनसु हारतिदे मनसु हारतिदे నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय
प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। परात्पर परब्रह्म परमात्मा అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా. మా అందరికి థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్ యూ. జై బాబా అన్నయ్య. ఈరోజు మీరు ఇచ్చిన హారతితో ఈరోజు కార్యక్రమాన్ని ముగింప చేసుకుందాము. ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బాబా వారి ఆశీస్సులు కలిగేయమని కోరుకుంటూ ఈరోజు ప్రార్థన గీతము, మళ్ళీ సంకీర్తనలు, మళ్ళీ నర్మద గారి హారతి, ప్రార్థనలు, మీ హారతి చాలా చక్కగా మీరు బాబా వారికి వినిపింపచేశారు. బాబా వారికి మనందరికీ బాబా వారు ప్రేమాశీస్సులు కలిగారని కోరుకుంటూ ఇంకొకసారి నర్మదా గారికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తాం. జై బాబా. జై బాబా అండి. జై అందరికీ బాబా. జై బాబా.